గుడ్ న్యూస్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వైద్య బిల్లుల బకాయిలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 180 కోట్ల రూపాయలను విడుదల చేయడంలో వేలాది మంది ఉద్యోగులకు ఊరట లభించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణలో ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు సంబంధించిన వైద్య బిల్లుల బకాయిలను విడుదల చేశామని తెలిపారు. 2023 మార్చి 4 నుంచి 2025 జూన్ 20 వరకు పెండింగ్ లో ఉన్న మెడికల్ బిల్లుల్ని సమగ్రంగా పరిశీలించి ఈ మొత్తాన్ని విడుదల చేశామని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26,519 మంది ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం కలగబోతుందని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న బకాయిలతో పాటుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పేరుకుపోయిన బకాయిల్ని కూడా విడుదల చేశామని వెల్లడించారు. ఇక పెండింగ్ బకాయిలను విడుదల చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగ పెన్షనర్ల సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనున్నట్టు తెలుస్తోంది. జీఎస్టీలో విస్తృతమైన మార్పులకు మోదీ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఈ మార్పుల వల్ల మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. చాలా వస్తువులను 12% పన్ను స్లాబ్ నుంచి తొలగించి 5% స్లాబ్లోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బూట్లు, చెప్పులు, స్వీట్లు, కొన్ని రకాల బట్టలు, పాల ఉత్పత్తులు చౌకగా మారవచ్చని చెబుతున్నారు. కార్లు, పొగాకు, పాన్ మసాలా, శీతల పానీయాలు మొదలైన వాటిపై ప్రస్తుతం విధించే అదనపు సెస్కు నేరుగా జీఎస్టీ రేట్లోకి చేర్చాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మార్పు పన్ను వ్యవస్థను సరళంగా, పారదర్శకంగా చేస్తుందని, దీంతో రాష్ట్రాలకు ఎక్కువ ఆదాయం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మార్పుకు అన్ని రాష్ట్రాల సమ్మతి అవసరం. ఎందుకంటే ఇది కొన్ని రాష్ట్రాల పన్ను ఆదాయాన్ని తగ్గించవచ్చు. జూలై 3వ వారంలో లేదా వర్షాకాల సమావేశం తర్వాత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఉండబోతోంది. ఈ సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించబోతున్నారు. ప్రస్తుతం పాల ఉత్పత్తులు, జున్ను, పాల పానీయాలు, స్వీట్లు, బూట్లు, కొన్ని బట్టలు, ఇటుకలు, క్లీన్ ఎనర్జీ పరికరాలు, అలాగే కొన్ని చేపల ఉత్పత్తుల వంటి అనేక ముఖ్యమైన వస్తువులను 12% పన్ను స్లాబ్లో చేర్చారు. వీటి వల్ల సామాన్యులపై అధికమైన భారం పడుతుంది. నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కర్నూలు సమీపంలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు రిలయన్స్ సంస్థకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ పరిశ్రమలో 1200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆదేశాల్లో సర్కార్ తెలిపింది. 1,1622 కోట్ల పెట్టుబడితో శీతల పానీయాలు, జ్యూస్లు, డ్రింకింగ్ వాటర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనలను ఈ నెల 19న సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం లభించింది. కర్నూలు సమీపంలోని ఓర్వకల్లిలో ఏపీఐఐసి ల్యాండ్ బ్యాంక్లో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. ప్లాంట్ ఏర్పాటు కోసం ఎకరా 30 లక్షల చొప్పున 80 ఎకరాల భూమి కేటాయిస్తున్నట్టుగా పేర్కొంది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ప్రకారం ప్రోత్సాహకాలు సైతం ఇవ్వబోతున్నట్టుగా స్పష్టం చేసింది. వచ్చే ఏడాది డిసెంబర్లోగా పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించాలని ఉత్తర్వుల్లో రిలయన్స్ సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏపీఐఐసి చైర్మన్ ఎండీని ఆదేశిస్తూ పరిశ్రమలు వాణిజ్య విభాగం కార్యదర్శి చిరంజీవి చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు.